పక్కింటి వాళ్ళు వింటే నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు. బాగా డిటెక్టివ్ అంటూ అమ్మాయిల వెంట తిరిగినప్పుడు లేదంటే అమ్మాయిలు నెమ్మదిగానే కొడతారే. అబ్బా ఒక గుండు కోసం వెళ్తే అన్ని గుళ్ళు చేసి ఆ బోరింగ్ తారు రోడ్డు చేసి ఊరుకోండి. ఈ తారు రోడ్డుకు ఇది పనికిరాదు. నిప్పులు తీసుకో. వద్దే అమ్మో నాగుపాము, అదే గుర్తు. గురుద్రోహం లాగా భర్త ద్రోహం. నీ కాపు వద్దు, నీ కాపం వద్దు. నా పంతనంటూ నా తిండి తింటూ నేరు కట్టిన తాళి వేసుకుంటూ నాకేం నేను చేస్తావా? భారీగా కాపురం చేయడానికి వచ్చావా, లేకపోతే నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందా? ఏమిటి? ఎవడు కట్టాడు? మర్యాదగా మాట్లాడండి. మీరు బ్రతికుండగా నాకు ఇంకోటి కట్టాల్సిన అవసరం వచ్చింది. నేను బ్రతుకున్నాను కాబట్టినే ఇది ఎవడు కట్టాడని అంటాను. నీకు ఆ గ్యాంగ్కి ఏమిటి సంబంధం? ఏ గ్యాంగు? అదే పాముల గ్యాంగ్. ఇది ఆరోపం ఎంత ఉంటాం. అయ్యో పిచ్చివాడా. మర్యాద. సరేలే. అయ్యో పిచ్చి నా భర్త గారు, మన ఇద్దరికి పిల్లలు లేరు కదా. నీకు లేకపోతే నాకు లేదు. అందుకని పక్కింటి ఆవిడ్ని సలహా అడిగాను. ఆవిడ నాగరాజుకు ముక్కుకొని ఈ నగదేయించి వేయించుకుంటే పిల్లలు పుడతారని చెప్పింది. అందుకని వేసుకున్నా. అబ్బా నాకెంత రిలీఫ్. లేకపోతే నేనేమన్నాను సార్, నీకు ఆ గ్యాంగ్కి నవ్వుపోకి నాకు నీకు. రాజు 150, సాంబయ్య 125, వెంకటేశ్వర్లు 100, వెంకట సుబ్బమ్మ 100. అయిపోయిందమ్మా. అది నా జీతం. అవునమ్మా, నాకు జీతం నెలకు 200 రూపాయలు. ఇవమ్మా నీ జీతం. థ్యాంక్ యూ. ఏ మాయదారి లోపల లేదు. పొద్దుటి నుంచి ఇట్టాగే వస్తున్నాయి పోతున్నాయి. చేతమ్మత కొన్ని ఆసుపత్రికి తీసుకెళ్తాను. వాళ్ళ ఆయన రాకుండానా? చంద్ర, మీ ఆయన రత్నహాల్లో పనిచేస్తున్నాడన్నా కదా, నేను తీసుకురానా? వద్దమ్మా, మగవాళ్ళు పనిచేసే దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఇవాళ జీతాలు ఇచ్చే రోజు, అందుకని ఆలస్యం ఏంటేమో. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. కానీ లేమ్మా, పొద్దుపోయింది. దశపాట్లు నిద్రపోతుంది. అదేంటమ్మా, మంచి కథలు చెప్తాగా. ఎందుకని? ఎందుకనా, చిట్టి పాపలు కథలు వింటూ నిద్రపోతారు. దొంగ నాన్నలు కథలు చెప్పుతూ జారుకుంటారు. సరే గాని మరి తెల్లవారులు నిద్రపోకుండా ఇక్కడే ఉంటావా? మరేం చేద్దాం? కార్లో షికారుకి వెళ్తా. షికారా? ఈ రాత్రి వేళ? నువ్వు వెళ్తావు కా రోజు, ఈ రోజు నేను వస్తాను. అలా షికారుకి వెళ్ళి బాగా నిద్ర వచ్చేస్తుంది. పోతాను డాడీ. అలాగే అమ్మా, వెళదాం వెళదాం. పోతా. చంద్ర, చూసారా, నా మాట నెగ్గింది. నా మాట ఇంకోసారి నెగ్గుతుంది. బాబు, నువ్వు మీ అమ్మనే నెగ్గించావు కదూ, నేను ఓడిస్తాను చూడు. ఆశే, ఇక నుంచి నీకివ్వను, బాబుకి ఇవ్వండి. నాకే? అవును నీకే. నీ మాట ప్రకారం పుట్టినవాడు కాదు, నీ మాటే వింటాడు. పోలికలన్నీ మీవేలండి. గుణాలు నీవా? నా గుణం వస్తే మంచిదేగా, అంతా మీకే ఇస్తాడు. అయితే నేనేనా దాచుకునేది? అవును, ముందు నన్ను దోచుకున్నారు, తర్వాత అన్నీ నాలో దాచుకున్నారు.
చంద్ర నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? పొద్దుటి దాకన్నా ఉండరా? అది కాదు చంద్ర, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఏమో అదురుతారో యజమాని గారి కారు తీసుకొచ్చాను. ఆలస్యం అయితే ఆయన ఇబ్బంది పడతారు. అయ్యో అలాగా, అయితే వెళ్ళండి. బాబు నేనమ్మా, నేను ఇదా అది కార్ రిపేర్ వచ్చింది, కింద పడుకుని రిపేర్ చేయాలి కదా, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నా. బేబీ, దేవుడికి నమస్కారం పెట్టమ్మా. స్వామి, చంద్ర కడుపున ఒక కాయ కాసింది. ఆ బాబు మీది మమకారంతో ఈ బేబీ మీద మమత తగ్గిపోకుండా చూడు స్వామి. పదమ్మా. అదే గుళ్ళు దొరికాడు. ఎవరు మీరు? వ్యాపారం చేస్తాం. వ్యాపారం ఏం అత్తర్లా? बैठिए साहब, बैठिए. अरे साहब, हम अत्तर बेचने वाला नहीं. मुच्छा, रत्नाल, वज्राल, मड़कूरालू, कालाकूरालू, ये गुड्डू की तोड़लू. अरे चुप, ये तो बड़े साहब हैं. बैठिए, फिर अच्छा अच्छा, बहुत अच्छा. వీళ్ళని చూస్తే నాకు అనుమానంగా ఉంది. మనతో వ్యాపారం చేసే వాళ్ళైతే ఫోన్లోనే చేస్తారు, ఇలా పెట్టెలు పట్టుకుని ఇంటింటికి తిరగరు. కరెక్ట్, ఎందుకైనా మంచిది. బాస్కి ఫోన్ చేస్తాను. స్విమ్మింగ్ పూల్ లో ఆ అమ్మాయిని ఎందుకు కలిచావు? నీ బాస్ ఎవరు? ఎక్కడ ఉంటాడు? నేను నిజం చెప్పాడని మనం కొడితే కావాలని చచ్చిపోయాడు. వీళ్లకు నిజం చెప్పడం కన్నా చావే తేలికనమాట. ఆ అమ్మాయి చేతి మీద నాగుపాము మార్పు చూశాను. ఆ అమ్మాయి ఎక్కడ ఆడిపోయింది. మనకు నిజం తెలియడానికి ఆధారం ఆ అమ్మాయి ఒక్కటే అన్నమాట. హలో, స్పీకింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమిటి?
పూర్తిగా రామైపోయిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ డాక్టర్. మరే బయలుదేరుతున్నాను. అలాగే కానీ అమ్మ వచ్చేస్తానమ్మా. ఎప్పుడు డాడీ? సరే నేను వెళ్ళి తీసుకొస్తాగా. అత్తయ్య, అయ్యా చూడు, నేను అమ్మగారు తీసుకోవడానికి ఊరు వెళ్తున్నాను. అంతవరకు బేబీ జాగ్రత్తగా చూసుకో. అలాగే. డాడీ నేను వస్తాను డాడీ. లేదమ్మా, అంత దూరం నేను కారులో తీసుకెళ్తే అమ్మ కోపడుతుంది. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాగా. అత్తయ్య తీసుకో. అలాగే అంత చేయకు. చంద్ర, యజమాని గారు పని మీద నేను అర్జెంట్ గా పట్టణం వెళ్తున్నాను. మీరు ఒక్కరేనా? యజమాని నా ఒక్కరికే టికెట్ కొనిచ్చాడు. మీ యజమాని మహా పిసినారులా ఉన్నాడండి. ఏ నీకు కూడా కొనివాడా? కొనిస్తే ఏం పోతుంది? మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్ళావా? ఒక మేరలో ఒకరు ఉన్నావా? యజమాని అన్న తర్వాత ఆ మాత్రం ఆలోచించొద్దు. మనల్ని గురించి ఆలోచించడమే యజమానుల పని. నువ్వేం దగ్గ పెట్టుకోకు. నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. రాండి, కొంచెం ఉండండి. చంద్ర, బాబు లేచాడు. నువ్వు మంచాడు రా, నీకు అమ్మ బుద్ధి రాలేదు. చేయి పెట్టండి. ఇది బాబు కోసం దాచిన డబ్బు. దీంతో వీడికి ఒక చొక్కా లాగు, ఒక పౌడర్ టిన్ను, బూట్లు మేజోళ్ళు, ఒక ఒంటి పెట్ట గొలుసు, ఒక ఉంగరం ఇచ్చాలండి. ఇవన్నీ కొనుక్కు రావాలా, బజార్లో దొంగిలించుకు రావాలా? నువ్వు ఇచ్చిన డబ్బెంత, చెప్పే లిస్ట్ ఎంత? నేను రత్మహల్ యజమాని కాదు, అక్కడ నౌకర్ని. నా జీతం 200 రూపాయలు. బాబు మీద ఆశ కొద్ది చెప్పేశాను. ఆ డబ్బుకి ఏమొస్తాయి తీసుకురండి. అలానా? బాగుంది. సరే నేను వెళ్ళొస్తాను. ఇక్కడ ఏం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. నిజంగా ఏమీ అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. ఇదిగో బాబు పుట్టాడు, నేను ఇంతే. ఎవరికి? ఎవరికేమిటి? ఏ అమ్మాయికి అని. అమ్మాయికా? ఎవరే ఈ మొహం చూసి నన్ను ప్రేమించేది? ఏదో పూర్వజన బంధం కొద్దీ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అవును, నీ కంటికి నేను అందగాళ్ళ కనపడుతున్నానా? కాదు, మోసగాళ్ళ కనపడుతున్నారు. మోసగాళ్ళవా? అదే మాట అదే. లేకపోతే ఏమిటండి? పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నాను, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారని ఒక్కసారైనా చెప్పారా?